ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా క్రైస్తవ సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనములు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయటం కోసం నేను ముందుకు వచ్చాను. ఈ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు బైబిల్ని కానీ యేసుక్రీస్తు వారిని కానీ పరిశుద్ధాత్మని కానీ మరియమ్మని కానీ అదేవిధంగా తండ్రి అయిన దేవుని కానీ సమాజము దూషిస్తూ వస్తుంది. క్రైస్తవేతరులు అనేవాళ్ళు యేసుప్రభు అంటే ఒక రకమైన ద్వేషభావం కలిగి ఉండి బైబిల్ తప్పు అంటూ బైబిల్ని పబ్లిక్గా దూషిస్తూ అనేక రకాలైన వీడియోలు చేస్తూ హేళనగా మాట్లాడుతూ యావత్ క్రైస్తవ్యాన్ని సేవకులను దూషిస్తున్న సమాజము మనకి ఈరోజు కనపడుతుంది. అయితే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఎవరికో మనం సమాధానం చెప్పటానికి కానీ ఎవరినో మనం దూషించాలని కానీ ఈ వీడియో చేయటం లేదు. కేవలం ఎవరైతే క్రైస్తవ సహోదరులు ఉన్నారో వారందరూ బలపడటానికి బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథమని, బైబిల్ని దేవుడు యావత్ మానవాళి రక్షణ కొరకు రాయించి ఇచ్చాడని తెలియజేయటం కోసం, బలహీనులను బలపరచటం కోసం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని ప్రభు యెషయా ప్రవక్త ద్వారా పలికించిన సూచనగా మనము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం. ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటను కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో మత్తయి గారు కోట్ చేస్తూ, ఇదిగో మరియమ్మ గర్భవతి కుమారుని కనెను అంటే మరియ కన్యకగా ఉండి పరిశుద్ధాత్మని వల్ల గర్భం ధరించింది. ఈ ప్రవచనం అనేది యెషయా గ్రంథంలో ఉందని ప్రభు ప్రవక్త ద్వారా పలికాడని 700 సంవత్సరాల తరువాత ఈ ప్రవచనపు నెరవేర్పు జరిగిందని మనకు తెలియజేయబడుతుంది. అయితే యావత్ సమాజం, క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు, క్రైస్తవులు ఇది కన్యకైన మరియ గురించే రాయబడింది, ఈ ప్రవచనం నెరవేర్పు జరిగింది, కన్యక గర్భాన యేసుక్రీస్తు పుడతాడని ముందుగా యెషయా ద్వారా దేవుడు ప్రవచించాడు, యెషయా ద్వారా అనేది మనకు స్పష్టత వస్తుంది. అయితే మతోన్మాదం అనబడిన శక్తులు కొన్ని, వీరు ఈ బైబిల్ని సరిగా అర్థం చేసుకోకుండా, ఈ బైబిల్లో ఉన్న భావాలు సరిగా ఆలోచన చేయకుండా వీరేదో జ్ఞానులం అన్నట్టుగా బైబిల్ని తప్పుపడుతూ ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనే మాట ఆల్రెడీ అక్కడే 8వ అధ్యాయము 3వ వచనములోనే నెరవేరింది అని చెబుతున్నారు. అయితే ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మరి చాలామంది ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారో చూద్దాం. ఎందుకంటే కన్యక అయిన మరియమ్మ గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన. ఆ విషయాన్ని ఈరోజు సమాజం నమ్మడం లేదు. సరే, వాళ్ళు ఎలా నమ్మకపోని నమ్మని మనకు అనవసరం, కానీ క్రైస్తవులైన వారు ఖచ్చితంగా ఇది నమ్మి తీరతారు. మన విశ్వాసం అదే. ఎందుకంటే లోకాన్ని రక్షించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన అనాది సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి శరీరధారిగా పంపాడు. అది మరియమ్మ గర్భము ద్వారా. ఇది ప్రతి క్రైస్తవుడు నమ్మి తీరతాడు, ప్రతి క్రైస్తవుడి యొక్క విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బలహీనపరచటం, బైబిల్ని తప్పు పట్టడం, బైబిల్లో తప్పులున్నాయంటాం, బైబిల్లో బూతులున్నాయంటాం, వీటి మీద కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడుకుంటూ హేళనగా నవ్వుతూ బైబిల్ని దూషిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది సమాజంలో మనకు కనపడతారు.
వారిని మనం పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి నీచులు సమాజంలో ఉన్నారు కనుక ఆ నీచులు ఇలా మాట్లాడతారన్నప్పుడు నీ దగ్గర కూడా మంచి సబ్జెక్ట్ ఉండాలి. బైబిల్ నుంచి పట్టు అనేది నేర్చుకోవాలి. బైబిల్ మీద మంచి పట్టు మీకు ఉండాలి. ఎందుకంటున్నానంటే ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు ఒకతనికి ఫోన్ చేశాడు. అన్యుడికి ఫోన్ చేసి, నువ్వు మా యేసుప్రభు వారిని బైబిల్ని దూషిస్తున్నావు, యేసుప్రభు వారు దేవుడు అని అన్నప్పుడు ఆ అన్యుడు ఏమన్నాడంటే, అసలు యేసుప్రభు దేవుడు ఎక్కడ చెప్పాడా, చూపి అంత నా దేవుడు అని చెప్పుకున్నాడా అని ఈ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఆయన ఆ పాస్టర్ గారు, ఇంకా నయం పాస్టర్ గారు చాలా గ్రేట్, ఎందుకంటే ఫోన్ చేసి అడిగాడు కనుక, ఆ పాస్టర్ గారు 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7:14 వచ్చిన తీసి చూపించాడు. వెంటనే ఇతను ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 7:14 వచ్చిన ఆల్రెడీ నెరవేరబడిందా, అసలు కొత్త నిబంధన తప్పు, యేసు అనేవాళ్ళు లేడు, మీ బైబిల్ తప్పు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అంటే ఎంత సులభంగా తేలికగా తీసి పారేసినట్టుగా మాట్లాడుతున్నారు అలాంటి దుర్మార్గులు. సో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు ఆ ఇద్దరి మధ్య సంభాషణలో నువ్వు 7:14 చదువుతావా, మొదటి నుంచి చదువు, దాని కాంటెక్స్ట్ ఏంటో తెలుస్తుందా, ఆ కాంటెక్స్ట్ మొత్తం తెలిస్తేనే నీకు అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదు. ఆ కాంటెక్స్ట్ చదవకుండా ఇది చూపించి ఈ ప్రవచనం మత్తయి సువార్తలో ఉందని ఎలా చెబుతావు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఈ యెషయా గ్రంథం 7:14 మీరు పూర్తిగా తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మనం ఇక్కడ కొన్ని మాట్లాడుకుందాం. అదేమిటంటే, మొదటగా కన్యక అంటే అర్థం. కన్యక అంటే అర్థం బైబిల్లో హిబ్రూ భాషలో బెతులాహ్ అంటారు. బెతులా అంటే కన్యక అని ఉంది. ఈ పదాన్ని హిబ్రూ నుంచి డైరెక్ట్గా గ్రీకులోకి తర్జుమా చేశారు. గ్రీకులో పార్థినోస్ అంటారు కన్యకను. పార్థినోస్ కన్యక అనే పదానికి హిబ్రూలో బెతులా, గ్రీకులో పార్థినోస్. ఓకే ప్రియమైన వాళ్ళారా, ఈ బెతులా అంటే కన్యక అని మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలిన విషయాన్ని నేను మాట్లాడతాను. మరొక విషయాన్ని కూడా నేను మాట్లాడదలిచాను. అదేంటంటే, బైబిల్లో ప్రవచనాలు 3 రకాలుగా నెరవేర్పు జరుగుతాయి. 3 రకాలు ఉన్నాయి, క్షమించండి, బైబిల్లో ప్రవచనాలు 3 రకాలు ఉన్నాయి. ఒకేసారి నెరవేర్పు జరిగే ప్రవచనం. ఒకేసారి అంటే అబ్రాహాము గర్భాన ఇస్సాకు పుడతాడని దేవుడు వాగ్దానం చేశాడు, అది ఒకేసారి జరిగింది, మళ్ళీ ఇస్సాకు పుట్టడు, ఆ ప్రవచనం నెరవేరింది. మరొకటి అంటే మొదటి దాన్ని ఏమంటారంటే ఫుల్ఫిల్ ప్రాఫెసీ, వన్ టైం ఫుల్ఫిల్ ప్రాఫెసీ. రెండోది డ్యూయల్ టైం ఫుల్ఫిల్ ప్రాఫెసీ, అంటే 2 సార్లు. అంటే 2 సార్లు ప్రవచనాలు అంటే మనం కొన్ని సందర్భాల్లో మనం తీసుకోవచ్చు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని దావీదు గారు అన్నారు. అది దావీదు గారి విషయంలో కనపడుతుంది. అదేవిధంగా యేసుప్రభు వారి విషయంలో కనపడుతుంది, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో అర్థాలు, కానీ సమయము కొద్దిగా తీసుకొని మీకు అర్థమయ్యేలా చెప్పటం కోసమే చెప్తున్నాను. ఇక మూడవది ఫుల్ఫిల్ ప్రాఫెసీ, అంటే అనేక సార్లు మన జీవితాల్లో కూడా కొన్ని బైబిల్లోకి అనుగుణంగా కొన్ని విషయాలు మన జీవితాల్లో కూడా జరుగుతుంటాయి, వాటికి పోలికగా మనము తీసుకోవచ్చు. ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ 3 విషయాలు మనం తెలుసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, యూదుల పెళ్లి పద్ధతులు 3 పద్ధతుల్లో జరుగుతాయి. ఒకటి పర్సనల్ అగ్రిమెంట్, రెండవది పబ్లిక్ అగ్రిమెంట్, మూడవది మ్యారేజ్. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ప్రవచనాన్ని చాలా మంది నమ్మరు. యూదుల రబ్బీలు కూడా నమ్మరు, క్రైస్తవేతరులు చాలా మంది నమ్మరు. ఎందుకు నమ్మరు అనే దాన్ని కూడా మనం ఆలోచిద్దాం. ఇలా నమ్మకుండా ఉండి బైబిల్ని తప్పుపడుతూ ఉన్నారు. ఈ ప్రవచనం ఆల్రెడీ యెషయా గ్రంథం 8వ అధ్యాయంలోనే నెరవేరబడిందని అంటున్నారు. వీళ్ళు అనటానికి గల కారణం ఏంటి దాన్ని కూడా మనము తెలుసుకున్నాం. అసలు ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయాన్ని ఎవరైతే వింటున్నారో ఈ వాక్యాలని, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి మిగిలిన మొత్తం వచనాలని మీరు చదువుకోండి. కానీ నేను దాంట్లో కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఉజ్జియా మనవుడును యోతాము కుమారుడైన అహజు దినములలో సిరియా రాజైన రెజీనును
ఇజ్రాయెల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధం చేయాలని యెరూషలేము మీదకి వచ్చిరి, అది వారి వలన కాకపోయాను. అసలు యాక్చువల్గా అయితే ఈ సిరియా రాజు రెజిను, తర్వాత రెమల్యా కుమారుడైన పెకహు, వీళ్ళిద్దరూ మరి అషూరు అనేవాడు మన మీదకి దండయాత్ర చేయడానికి వస్తున్నాడు యుద్ధానికి, మనము ఈ అహాజును కలుపుకుందామని అనుకున్నారు. అయితే ఈ అహాజును కలుపుకుందామని అనుకున్నప్పుడు అహాజుతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి, నువ్వు వారితో కలవకు, అషూరు రాజు నేనే పంపిస్తున్నాను, వాళ్ళ పాపాలు ఎక్కువైనాయి, వాళ్ళ మీదకి నేనే పంపిస్తున్నాను కనుక నువ్వేమీ వాళ్ళతో కలవద్దని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అహాజుకు చెబుతున్నారు వీళ్ళిద్దరూ మరి. అప్పుడు అహాజు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళతో కలవకుండా ఉన్నాడు. అప్పుడు ఈ రెజిన్ అనే సిరియా రాజు అయిన రెజిను, ఇజ్రాయెల్ రాజు అయిన పెకహు ఇద్దరు కలిసి ముందుగా మనము అషూరు మీద కంటే ముందు అహాజును ఓడించాలి, ఆ సైన్యాన్ని మనం తీసుకోవాలనుకున్నారు అని అహాజుని మీదికి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు అహాజు భయపడుతున్నప్పుడు, ఆ దావీదు వంశస్థులందరూ భయపడుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు, మీరేమి భయపడకండి అని వాళ్ళకు చెబుతూ ఏమంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇంకను అహాజుతో ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. అహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషుల్ని విసికించుటకు చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బోలునికి తెలివి రాక మునిపే నిన్ను భయపెట్టి ఆ ఇద్దరు రాజుల దేశం పాడు చేయబడను. అంటే ఆ పుట్టబోయే బిడ్డకు తెలివి రాకముందే ఇదిగో ఆ బాలను తెలివి రాకముందే నిన్ను భయపెట్టి ఇద్దరు రాజుల దేశం పాడైపోతుందని ఒక సూచన దేవుడు యెషయా ద్వారా అహాజుకు చెప్పటం జరిగింది. ఆ సూచన ఏంటంటే అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అని అన్నాడు. అంటే ఈ మాట ఏదైతే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనులని చెప్పాడో, ఈ మాట ఇక్కడ నెరవేర్పు జరిగింది అని, 8వ అధ్యాయంలో నెరవేర్పు జరిగిందని, ఇక మత్తయి సువార్తలు ఈ నెరవేర్పు జరగలేదని చెప్పి చాలా మంది అంటారు. అనటానికి గల కారణాలు ఏంటంటే మీకు బాగా విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఎందుకంటారంటే యెషయా గారు ఈ కన్యక అనే పదాన్ని ఇక్కడొక్క దగ్గరే ఎల్మహ్ అని ప్రతిపాదించాడు. ఇక్కడొక్క దగ్గరే ఎల్మహ్ అని ప్రతిపాదించాడు. కానీ అక్కడ ఏమని ఉండాలి అంటున్నారంటే బెతులాహ్ అని ఉండాలి, కానీ ఎల్మహ్ అని ప్రతిపాదించారు. బెతులా అంటే కన్యక, ఎల్మా అంటే యవ్వనశ్రీ. కనుక ఇక్కడ ఉండవలసింది ఈ కన్యక అనే పదం తెలుగులో స్పష్టంగా ఉంది. అదే మనం హిబ్రూ భాషలోకి వెళితే అక్కడ ఏమని ఉండాలంటే బెతులా అంటే కన్యక. ఎందుకు వీళ్ళు ఈ మాట చెబుతున్నారు బెతులా అంటే కన్యక అని? కానీ యెషయా గారు ఎల్మహ్ అని ఎందుకు ఆ పదాన్ని అక్కడ వాడటం జరిగిందనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బెతులా అంటే కన్యక అనేది బైబిల్లో చాలా సందర్భాల్లో మనకి కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అది ఎక్కడెక్కడ కనపడుతుందో మనం ఒక 2 మాటల్లో మనము క్షమించండి. ఆదికాండం 24వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూద్దాం. రిబ్కా గురించి ఇక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 15. అబ్రహాము సహోదరుడును నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతియోలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు, ఆమె కన్యక. ఇదే మాట మనం బైబిల్లో హిబ్రూ భాషలో తీసుకుంటే బెతులహ్ అని ఉంది. అంటే ఇక్కడ కన్యకి ఏమని వాడాడు? కన్యక అనే పదానికి హిబ్రూ భాషలో ఏమని వాడాడంటే బెతులహ్ అంటే కన్యక. అదేవిధంగా నిర్గమకాండం 1వ అధ్యాయాన్ని కూడా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, అక్కడ కూడా 2వ అధ్యాయం ఫరో కుమార్తె దగ్గరకి మోషే వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ మోషేని మరి పెంచటం కోసం
మరి మోషే వాళ్ళ అక్క నేను ఒక దాదిని పిలుచుకొని వస్తానంటది. ఆ సందర్భాన్ని మనం చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం. అప్పుడు 2వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఆ చిన్నది వెళ్ళి, చిన్నది అంటే ఇక్కడ కూడా బెతులా అనే హిబ్రూ భాషలో రాయటం జరిగింది. బెతులా అంటే కన్యక అని, ఆ చిన్నది. సో ఇప్పుడు కన్యక అనే పదాన్ని ఎక్కువగా ఎవరికి ఉపయోగిస్తున్నారు అంటే పెళ్లి కాని వారికి. రిబ్కాకి పెళ్లి కాలేదు, ఏ పురుషుడు కూడలేదు కాబట్టి ఆమెను కూడా రిబ్కాకి ఏమని రాయబడి ఉందంటే బెతులా. ఇక్కడ ఫరో కుమార్తెతో మాట్లాడుతున్న ఆ చిన్నది ఎవరైతే ఉన్నారో ఆ చిన్నది అంటే మోషే వాళ్ళ అక్క, ఆమెను కూడా బెతులా అన్నాడు. సో ఇలా బెతులా అని ఉంటే కన్యక. మరి బెతులా అంటే కన్యక అయినప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలుగులో స్పష్టంగా కన్యక గర్భవతి కుమారుని కనుంది, హీబ్రూ భాషలో అల్మాహ్ అనుంది. ఎందుకు ఈ విధంగా యెషయా గారు రాయటం జరిగింది? ఎందుకు బెతులా అనే పదాన్ని ఉపయోగించలేదు, అల్మాహ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే బైబిల్ని అపార్థం చేసుకుంటారు ఎక్కువగా, అర్థం చేసుకోవటం కంటే ఎక్కువగా అపార్థం చేసుకోవటం ఎక్కువగా కనపడుతుంది. కనుక ప్రియమైన వాళ్ళ మనం గమనిద్దాం ఎందుకు అలా రాశారు అనే దాన్ని కూడా మనము చూద్దాం. అయితే ఈ బెతులా అనే పదం కేవలం కన్యకలకు కొరకు మాత్రమే రాయబడలేదు బైబిల్లో, ఇంకా కొంతమందికి రాయబడటం జరిగింది. ఎవరికి అంటే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో పెనిమిటిపోయిన యవనురాలు, పెనిమిటిపోయిన యవనురాలు అని ఉంటుంది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో. అంటే పెనిమిటిపోయిన యవనురాలికి కూడా ఏమని రాశాడు హిబ్రూ భాష అంటే బెతులా అని రాశాడు. మరి పెనిమిటిపోయిన యవనురాలు కూడా బెతులా అనేనా అంటే అక్కడ ఆ పదాన్ని బెతులా అనే పదాన్ని వాడటం జరిగింది. ఇక మనం ఇంకా ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 23:12వ వచనములో కూడా సీదోను కన్యక అన్నాడు. ఎందుకంటే చెరపబడిన దాన సీదోను కన్యక అంటాడు. యెషయా గ్రంథం 47:1లో బబులోను కన్యక అంటాడు. అంటే ఈ వీళ్ళకు కూడా అంటే కన్యక అంటే అర్థం తమ కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కొంతమంది కన్యత్వాన్ని కాపాడుకోకుండా పోగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి కానీ ఇదిగో కన్యత్వాన్ని కాపాడుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఏమని పదం రాయబడింది, భర్త పోయిన యవనరాలకు కూడా ఏమని రాయబడిందంటే బెతులా. బెతులా అంటే కన్యక. భర్త పోయిన వాళ్ళకు కూడా రాశాడు, కన్యత్వాన్ని పాడు చేసుకునే వాళ్ళకు కూడా రాశాడు. ఇలా కొన్ని దేశాలు చెడిపోయి పాపంతో నిండి ఉన్న వారికి కూడా అంటే ఆ కన్యక అనే పదంతో మాట్లాడుతూ సీదోను కన్యక చెరపబడిన దాన అని కూడా రాయటం జరిగింది. అంటే యెషయా గారు ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో కన్యక గర్భవతి కుమారుని కనునని మాటను హిబ్రూలో కన్యక అనే పదానికి బెతులాహ్ అని ఆపాదించకుండా ఎల్మహ్ అని రాశాడు. ఎల్మహ్ అంటే యవ్వన స్త్రీ. ఎందుకు ఎల్మహ్ అని రాశాడు, బెతులా అని ఎందుకు రాయలేదంటే ఇదిగో కన్యక అనే పదము ఈ ఒక రిబ్కాకే కాదు, లేదంటే ఒక మోషే అక్కకే కాదు, పెనిమిటిపోయిన ఎవరాలకు కూడా ఉపయోగించారు. కొన్ని దేశాలు పాపంతో ఉన్నప్పుడు ఆ దేశాలను పేరు పెట్టి పిలిచేటప్పుడు కూడా సీదోను కన్యక, చెరపబడిన దాన, బబులోను కన్యక అని ఆ పదాలు వాటికి కూడా రాయటం వల్ల ఆ పదాలని వాడలేదు. ఆ పదం వాడకుండా బెతులా అనే పదం వాడకుండా ఎల్మహ్ యవ్వనశ్రీ అని వాడాడు. ఎందుకు యవ్వనశ్రీ ఎల్మహ్ అని ఎందుకు వాడాడు అంటే ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఎవరైతే మతోన్మాదులు కానీ క్రైస్తవేతరులు కానీ బైబిల్ పట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే వీళ్ళు ఆ పదాన్ని పట్టుకొని ఓరు బాబు ఎల్మా అని రాశాడంటే యవ్వనశ్రీ ఆల్రెడీ నెరవేర్పు జరిగింది ప్రవచనం. 7వ అధ్యాయంలో చెప్పిన ప్రవచనం 8వ అధ్యాయంలో ప్రవక్తితో
యెషయా పోయినప్పుడు గర్భవతి కుమారుని కనింది, అతని పేరు మహేర్ షలాల్ హష్ బజ్ అని పేరు పెట్టారు అని చెబుతూ మాట్లాడుతున్నారు. అందువలన బైబిల్ తప్పు అని వీళ్ళు అంటున్నారు. కానీ యెషయా ఎందుకు ఈ పదాన్ని వాడాడంటే, యెషయా ఈ పదాన్ని వాడటానికి కారణం ఏంటంటే, యెషయా గారు బెతులా అనేది చాలామందికి ఉపయోగించాడు. కన్యకలకు ఉపయోగించాడు, కన్యత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళకు ఉపయోగించాడు, భర్త పోయిన వాళ్ళకు కూడా ఉపయోగించాడు. గనక ఆ యెషయా గ్రంథంలోనే మరి ఇవి రాయబడి ఉన్నాయి. గనక యెషయా గారు ఇక్కడ ఎందుకు రాశారంటే, ఇక్కడ యెషయా గ్రంథం 8వ అధ్యాయములో మనం చూడగలిగితే, అధ్యాయము 3వ వచనములో, నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షలాల్ అష్బజ్ అని పేరు పెట్టుము అని పాక్షిక నెరవేర్పు జరిగినట్టుగా ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఇది ఆల్రెడీ నెరవేర్పు 8వ అధ్యాయంలో జరిగింది అంటారు. అందుకే ప్రవచనాలు 3 రకాలుగా ప్రవచనాలు ఉన్నాయన్నాను. ఒకటి, ఒకేసారి నెరవేర్పు జరిగే ప్రవచనం, వన్ టైం ఫుల్ఫిల్ ప్రాఫెసీ. రెండవది, 2 రకాలుగా నెరవేర్పు జరిగే ప్రవచనం, డ్యూయల్ టైం ఫుల్ఫిల్ ప్రాఫెసీ, మల్టిపుల్ ప్రాఫెసీ అంటే అనేక సార్లు. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే, ఆల్రెడీ ఇక్కడ పాక్షికంగా నెరవేర్పు జరిగింది. ఇదిగో త్వరలో 700 సంవత్సరాల తర్వాత ఇదిగో ఈ ప్రవచనం నెరవేర్పు జరుగుతుందని ఇక్కడ ఈ పదాన్ని ఎల్మా యవ్వనశ్రీ అని రాయటము జరిగింది. మరియమ్మ గారు కూడా, మరియమ్మకు కన్యక గర్భవతి కుమారుని కనునని చెప్పాడు. కానీ మరియమ్మ ప్రదానం చేయబడిన తర్వాత మరియమ్మ యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాతనే పరిశుద్ధాత్మ వచ్చి మరియమ్మతో మాట్లాడటం జరిగింది. మరియమ్మతో మాట్లాడుతూ నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావని చెప్పడం జరిగింది. ఆ నీతిమంతుడిని యోసేపు తెలుసుకొని ఆమెను అవమానపరచడానికి విడనాడాలనుకున్నప్పుడు యోసేపుతో కూడా గాబ్రియల్ దూత మాట్లాడటం జరిగింది, ఇది ప్రభు వలన జరిగిందని. ఇవన్నీ ఆలోచించగలిగితే ఈ ప్రవచనం అనేది ఆనాడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14లో వచ్చింది పాక్షిక నెరవేర్పు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో జరిగితే ఫుల్ఫిల్గా ప్రవచనం ఇదిగో మత్తయి సువార్త 1:22లో ఫుల్ఫిల్గా జరిగింది. అందుకే ఈ పదం అనేది, బెతులా అనే పదం వాడకపోవడానికి కారణం ఏంటంటే, కన్యక అనేది అందరికీ వాడడం, భర్త పోయిన వాళ్ళకి, కొన్ని దేశాలు పాడైపోతే వాళ్ళకి సీదోను కన్యక, బబులోను కన్యక అని వాడటం జరిగింది. అందుకే కన్యత్వాన్ని పాడు చేసుకోకుండా ఉన్న వాళ్ళకు వాడాడు, కన్యత్వాన్ని పాడు చేసుకున్న వాళ్ళకు కూడా వాడాడు. ఆ పదాన్ని ఇక్కడ వాడకుండా కేవలము యవ్వనశ్రీ అని వాడటానికి జరిగింది. ఎందుకంటే పాక్షిక నెరవేర్పు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, అదేవిధంగా త్వరలో 700 సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరుగుతుంది మత్తయి సువార్త 1:22 అనేది మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. సో బైబిల్ ఎప్పటికీ తప్పు కాదు, బైబిల్ ఎప్పటికీ కూడా తప్పు కానే కాదు. తప్పుగా అర్థం చేసుకునే వాడికి ఎప్పటికీ తప్పే, అపార్థం చేసుకునే వాడికి ఎప్పటికీ అపార్థమే. సో ఇలాంటి మతోన్మాదులు ఈరోజు చేరి చాలామంది భయంకరంగా ప్రభుని గురించి, మరియమ్మ గురించి, బైబిల్ గ్రంథం గురించి, తండ్రి అయిన దేవుని గురించి వెటకారంగా మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాడు, కన్యక గర్భవతి అయినది అని ఆశ్చర్యార్థకం పెట్టి, కన్య చిన్నదా, ఎన్నాళ్ళు మోసం చేస్తారా అన్నాడు. అందుకే నేను ఈ వీడియోకి అంశానికి పేరేం పెట్టానో తెలుసా? కన్యక గర్భవతి కాలేదా, ఎన్నాళ్ళు వక్రీకరిస్తారా అని పెట్టాను. బైబిల్ ఎప్పటికీ సత్యం. ఈ మతోన్మాదులు లేదంటే క్రైస్తవేతరులు బైబిల్ తప్పిపట్టే వాడి గురించి కాదు నేను చెప్పేది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా క్రైస్తవ సహోదరులు ఎవరు బలహీనపడకూడదు. బైబిల్ ఎప్పటికీ కూడా సత్యమే. క్రైస్తవాన్ని ఎవడు ఏమీ చేయలేడు. క్రైస్తవాన్ని ఎవడన్నా ఏదైనా చేయాలనుకుంటే కాల గర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ఆఫ్టర్ ఆల్ వీళ్ళు కూడా అంతే. ఎందుకు? దేవుడు ఒక మాట అన్నాడు, నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు? ఈ చిన్న బుడబుడ పురుగుల్ని జ్ఞాపకం దేవుడికి ఏ పాటు? అందుకే దేవుడు పెద్దగా లెక్క చేయడు. కనుక మనం కూడా అలాంటి చిల్లర వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ సమాధానం బైబిల్ నుండి మనం ఖచ్చితంగా చెప్పాలి. మన ప్రభుని అన్నప్పుడు, బైబిల్ని అన్నప్పుడు, బైబిల్ని తప్పట్టినప్పుడు రోషం కలిగిన క్రైస్తవుడిగా సమాధానం చెప్పి తీరాలి. అందుకే ఈ విషయాన్ని మీ ముందుకు
చేస్తున్నాను. సో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన ప్రవచనము నెరవేర్పు జరిగింది. మరియ కన్యక గర్భవతి కుమారునికను అనేది మరియమ్మ విషయములో యేసు ప్రభువు లోకరక్షకుడు పుడతాడని ఖచ్చితంగా దేవుడు అనాది సంకల్పంలో అనుకున్న మాట నెరవేరబడింది. సో అందరూ కూడా గుర్తుంచుకోండి, బెతులాహ్ అనేదాన్ని కన్యక అనే పదాన్ని కన్యత్వాన్ని కోల్పోయిన వాళ్ళకి, కన్యత్వాన్ని కాపాడుకున్న వాళ్ళకి రాశాడు. అదేవిధంగా అల్మా అనే పదం కేవలం ఈ ఒక్క దగ్గరే రాశాడు. ఎందుకు అల్మా అనే పదం ఈ ఒక్క దగ్గరే రాశాడు అంటే, యవ్వనశ్రీ అని ఎందుకు రాశాడంటే, అవి బెతులా అనేది వాళ్ళందరికీ ఆపాదించడం జరిగింది కనుక ఆ పదాన్ని వాడకుండా యవ్వనశ్రీ అనే పదాన్ని వాడాడు. పాక్షిక నెరవేర్పు, త్వరలో 700 సంవత్సరాల తర్వాత జరిగే నెరవేర్పు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.